దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ కలర్ స్మోక్ దాడి ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ 6 నిందితుల్ని లోతుగా విచారిస్తున్నారు. 7వ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. దాడికి పాల్పడ్డ కేసులో 4 నిందితుల్ని 7 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. అటు భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మందిపై అధికారులు చర్యలు చేపట్టారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఘటన జరగడానికి కారణం ఏంటి? ఎందుకు అసలు ఈ దాడికి పాల్పడ్డారు? దాడి వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఉన్నది ఎవరు? పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగిందా? ఇందులో భద్రతా వైఫల్యం ఎంత? స్మోక్ స్కెచ్ పై టీవీ9 ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. పార్లమెంట్ కలర్ స్మోక్ దాడి ఘటనలో షాకింగ్ నిజాలు. అరెస్ట్ అయిన 6 నుంచి కీలక సమాచారం. 7వ నిందితుడి కోసం గాలింపు. స్మోక్ బాంబు వెనుక భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్. సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు పరిచయం. ఏడాదిన్నర క్రితం మైసూర్లో మీటింగ్. ఆదివారం ఇండియా గేట్ దగ్గర ఫైనల్ మీటింగ్. గుర్గావ్లో విక్కీ శర్మ ఇంట్లో పథక రచన. స్మోక్ స్కెచ్ టీవీ9 ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. లోక్సభలో బుధవారం కొందరు దుండగులు చొరబడి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సభా కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్సభలోకి 2 అగంతకులు దూసుకువెళ్లి గ్యాస్ వదిలిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంటు దగ్గర ఘోర భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. పార్లమెంట్లో అలజడి సృష్టించిన నిందితుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్లమెంట్లోకి చొరబడి స్మోక్ దాడి చేసిన నిందితులు వివిధ రాష్ట్రాలకు చెందినవారని తెలిసిందే. అయితే వీరంతా సోషల్ మీడియాలో కలుసుకుని పరిచయం పెంచుకున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలోనే వారి బ్యాక్గ్రౌండ్ ఏంటని ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. మనోరంజన్, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ ఝాలు భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా నిందితులు ఒకరినొకరు పరిచయమయ్యారు. వీరి ప్రాంతాలు వేరే అయినా వారి భావజాలం కారణంగా వారంతా సోషల్ మీడియా వేదికగా పరిచయమయ్యారు. వీరంతా ఏడాదిన్నర క్రితం మైసూర్లో కలిశారు. తర్వాత 9 నెలల క్రితం మరోసారి కలిసినట్లు సమాచారం. జూలైలోనే లక్నో నుంచి ఢిల్లీ వచ్చాడు సాగర్ శర్మ. అప్పుడే పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. పార్లమెంట్లో పొగదాడి కోసం నిందితులు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. గుర్గావ్లోని విక్కీ శర్మ ఇంట్లో బస చేసి పథక రచన చేశారు. మహారాష్ట్ర నుంచి స్మోక్ క్యాన్లను అమోల్ షిండే తీసుకొచ్చారు. ఇండియా గేట్ దగ్గర మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లను అందరూ పంచుకున్నారు. 6 పాసులు తీసుకుని లోపలికి వెళ్లాలని పథకం రచించారు. కానీ మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. వీళ్ళిద్దరూ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పిఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు ప్రయోగించారు సాగర్ శర్మ, మనోరంజన్. పార్లమెంటు కాంపౌండ్ వెలుపల గేటు దగ్గర పొగబాంబు ప్రయోగించి నీలం, అమోల్ షిండే నినాదాలు చేశారు. వాళ్ళిద్దరినీ పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ ఝా పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మ, అతని భార్యను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న లలిత్ ఝా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా పేరొందిన లలిత్ ఝా ఈ కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు పోలీసులు. బెంగాల్లో పలు ఎన్జీఓల్లో భాగస్వామిగా పాలు పంచుకున్నట్లు గుర్తించారు. బెంగాల్లోని పురూలియా, ఝార్గ్రామ్ జిల్లాల్లో కీలక నెట్వర్క్ ఉన్నట్లు తన సహచరులతో చెప్పుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల ప్రాంతాలతో పాటు వారి విద్యార్హతలు, వయసులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. లోక్సభ విజిటర్స్ గ్యాలరీలో నుంచి ముందుగా స్మోక్ క్యాన్తో దూకిన వ్యక్తిని 27 ఏళ్ల సాగర్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో జన్మించిన సాగర్ శర్మ లక్నోలో పెరిగాడు. సోషల్ మీడియాలో భగత్ సింగ్, చేగువేరా పోస్టులు చేసే సాగర్ శర్మ ఈ రిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇక కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్
కంప్యూటర్ ఇంజనీరింగ్ లో అతను డిగ్రీ పూర్తి చేశాడు. 34 ఏళ్ల మనోరంజన్ మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పేరు మీద విజిటర్స్ గ్యాలరీ పాస్ తీసుకున్నాడు. ఇక హర్యానాలోని హిస్సార్కు చెందిన నీలం కౌర్ ఎంఫిల్ డిగ్రీ చదివారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాస్ అయిన నీలం కౌర్ పార్లమెంట్ ఆవరణలో కలర్ స్మోక్ క్యాన్లతో నిరసన చేపట్టారు. 37 ఏళ్ల నీలం కౌర్ గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించినా ఆమెకు ఉద్యోగం దక్కలేదు. మరోవైపు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. 25 ఏళ్ల అమోల్ షిండే అనేక పోలీస్, ఆర్మీ పరీక్షల్లో విఫలమైనట్లు పోలీసులు గుర్తించారు. యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్లమెంట్లో దాడికి పాల్పడిన కేసులో 4 నిందితులను 7 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. వాస్తవానికి 15 రోజుల కస్టడీ కావాలని ఢిల్లీ పోలీసులు కోరారు. 4 నిందితులైన మనోరంజన్, సాగర్, అమోల్, నీలం ఉద్దేశం భయోత్పాతం సృష్టించాలి అన్నదే అని ప్రాసిక్యూషన్ వాదించింది. మరోవైపు భద్రతా వైఫల్యానికి కారణమైన 8 మందిపై అధికారులు చర్యలు చేపట్టారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.